సింహం. సింహంలో చూశారంటే ఒకటి పవర్, ఓకే, టెక్స్టైల్. సింహం నుంచి వృషభం 10వ ఇంట్లో ఉంటుంది కాబట్టి టెక్స్టైల్. మీరు ఇందాక అడిగారు ఇంట్లో కూర్చుని ఏమంటారు బట్టల చెప్తా. అదే బట్టల బిజినెస్ విషయంలో మీరు ఏం అడిగారంటే కుంభలగ్నము 4వ ఇంట్లో రవి ఉన్నాడు అనుకుందాం, సప్తమాధిపతి రవి. డెఫినెట్గా టెక్స్టైల్ బుకే ఏమంటారు బుటీకో అటువంటిది ఏదైనా పెట్టి ఆ బుటీక్ ఇంటి దగ్గర పెట్టుకుని ఉన్న ఆ విడగా కూడా కనిపించవచ్చు. ఓకే, సో టెక్స్టైల్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మున్సిపాలిటీ. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి వెళ్తారు, వెళ్ళి అక్కడ స్టేట్ గవర్నమెంట్కి, ఫెడరల్ గవర్నమెంట్కి, యుఎస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సింహంలో ఉంటారు. సో సింహం గవర్నమెంట్కి సిగ్నిఫికేషన్, పవర్కి సిగ్నిఫికేషన్. వాళ్ళు ఒక సెంట్రల్ ఫిగర్గా ఉంటారు కంపెనీలో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిఇఓకి సెక్రటరీ అనుకుందాం, అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి. ఓకే, అందరి దగ్గర విషయం సేకరించి గవర్నమెంట్కి వెళ్ళి రిపోర్ట్ చేసేవాడు. ఓకే, అటువంటి వృత్తులన్నీ కూడా మీకు సింహంలో ఉంటాయి. రైట్, సో సెంట్రల్ పవర్, గవర్నమెంట్, టెక్స్టైల్, కళలు, విపరీతమైన కళలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద భరతనాట్యం ఏదో తెలిసినవాడు, ప్రపంచ ప్రఖ్యాతి ఉంది, సింహంలో ఉంటుంది. అంటే సింహంలో లగ్నం ఉండొచ్చు, సింహంలో జరిగే దశలు ఉండొచ్చు, సింహంలో గ్రహం ఉండొచ్చు, రకరకాలుగా. ఇప్పుడు గ్రహం అంటే కేతు ఉన్నా కూడా అలానే అనుకోవచ్చు సార్, ఎందుకంటే కేతు అన్ని డిటాచ్మెంట్ ఉంటుంది అంటారు. సో కేతువు ఉన్నా కూడా పెద్ద నాట్యకారుడై ఉండొచ్చు, దానికి ఏం సంబంధం. అంటే కేతు ఉంటే ఇంక ఏమీ అవ్వడు అని కాదు అర్థం. ఓకే, అలా ఉండదు. దశాంశలు అలా కాదు. ఓకే ఓకే, దశాంశలు అలా కాదు. కేతు ఉంటే ప్రతిభని గుర్తింపు ఉందా లేదా చూసుకోకుండా, నా పని ఏమిటి, నాకేమొచ్చు, డ్యాన్స్ చేయడం వచ్చు, చేసుకుంటూ పోవడం. ఒక రకంగా నన్ను అడిగితే కేతు అంత బెస్ట్ ఇంకోటి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపో, నాకు ప్రతిభకి గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. రాలేదు మహా సంతోషం, వచ్చింది 2 నమస్కారం, రాలేదు 1 నమస్కారం. ఓకే, ఇది కేతు దశాంశలో అలా పని చేయవు గ్రహాలు. ఎందుకంటే కేతు స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఇస్తారు అంటాం కాబట్టి అడుగుతున్నాను, ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు తాను చేస్తున్న పనినే భగవంతుడిగా భావించి వర్క్ ఇస్ వర్షిప్ అనే పదం ఉందా, కేతువుకి అది బాగా అప్లికేబుల్. సో కేతు దశ నడుస్తున్నప్పుడు వేరే ఏమీ ఆలోచించకుండా తన పని తాను చేసుకుంటున్నవాడు అనే అర్థంలో కూడా మీకు పని చేస్తుంది. ఎందుకంటే మీరు రవి గురించి చెప్పినప్పుడు, రాశి గురించి చెప్తున్నప్పుడు, పవర్ రిలేటెడ్ అన్ని స్ట్రాంగ్ క్వాలిటీస్ చెప్తున్నప్పుడు, ఆ కేతు ఉంటే అన్ని డిటాచబుల్ కదా. కేతు అంటే ఆల్రెడీ మనం అన్ని అచీవ్ చేసేసిన తర్వాత వచ్చే కేతు తత్వం నుంచి అంటారు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను ఏమన్నానంటే నడుస్తున్న దశని గుర్తించి అది ఏ రాశిలో ఉందో ముందు పట్టుకున్న తర్వాత గ్రహం ఓన్లీ 10% చేస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు అది సింహంలో ఉంది, సింహానికి ఏం గుణం ఉందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, కనుక సింహ గుణాన్ని తీసుకొని చేయండి. దాని తర్వాత లగ్నం చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో ప్లానెట్ వస్తుంది, అది ఓన్లీ 5% చేస్తుందేమో. ఓకే, ప్లానెట్ అనేది ఓన్లీ 5%. ఓకే, రాశి ఒక 70%, 25% లగ్నాత్తు ఎన్నో ఇంట్లో ఉంది అన్నది, 5% మాత్రమే గ్రహం చేస్తుంది. ఓకే, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా పెద్దగా గ్రహం పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ గ్రహం యాడ్ చేయాలి, ఫ్లేవర్ వస్తుంది దాంట్లో నుంచి. మీరు కొత్తిమీర వేసారా, కరివేపాకు వేసారా అన్నదానికి వాసన వేరే వస్తాయి కదా, ఆ రకంగా. ఇది సింహానికి సంబంధించిన విషయము. అంటే ఇప్పుడు ఇంకా పిల్లలు అలా ఏముండదు, పిల్లలకి సంబంధించిన అలా ఉండదా స్వామి? ఓన్లీ సెంటర్ రిలేటెడ్ పవర్, అంటే కేంద్రం మొన్న చెప్పినట్టు మీరు సెంట్రల్ పవర్ ఇవన్నీ ఇందాక చెప్పినవన్నీ వస్తాయి అంతే. రైట్, అంటే ఇప్పుడు పిల్లలకి సంబంధించి అన్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ జాతకం చూస్తున్నారు అనుకోండి. ఒక డాక్టర్లు, రకరకాల డాక్టర్లు ఉన్నారు. కంటి డాక్టరు, పంటి డాక్టరు, ముక్కు డాక్టరు, చెవి డాక్టరు, నోరు డాక్టరు, రైట్, గుండె డాక్టరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్. అలాగే ఇంజనీర్లలో కూడా ఆటోమొబైల్ ఇంజనీర్, మెటలర్జీ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఇలా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డాక్టర్ సంగతి చూస్తున్నారు అనుకుందాం. డాక్టర్ సిగ్నిఫికేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 8th హౌస్ నుంచి వస్తాయి, 12th హౌస్ నుంచి వస్తాయి, 6th హౌస్ నుంచి వస్తాయి. సాధారణంగా
ఒక్కోసారి సెకండ్ హౌస్ నుంచి కూడా వస్తాయి పంటి డాక్టర్, రైట్. సో ఇవి ఇంటర్చేంజబుల్గా యూజ్ చేయాలి. అంటే వృషభంలో ఉంది పంటి డాక్టర్ కావచ్చు, 2వ ఇంట్లో ఉంది పంటి డాక్టర్ కావచ్చు, రైట్. 12వ ఇంట్లో ఉంది, 8వ ఇంట్లో ఉన్నది, 6వ ఇంట్లో ఉన్నది సాధారణంగా డాక్టర్లను చూపిస్తాయి. ఓకే, సర్వీస్ రిలేటెడ్ అది అష్టమము 12th తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నము ఇది ఏంటంటారు కన్య అనుకుందాం, వ్యయంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం. లగ్నం కన్య, వ్యయం అంటే మన సింహమే, సింహంలో బుధుడు ఉన్నాడు, లగ్నాధిపతి వ్యయంలో. గైనెక్ డాక్టర్. ఓకే ఓకే, ఎందుకు పంచమం పిల్లలు మీరు అడిగారు కాబట్టి చెప్తాను, మీరు అడిగితే గుర్తొచ్చింది. గైనెక్ డాక్టర్ లేదా పిల్లలకు సంబంధించిన డాక్టర్. ఎందుకు 5వ ఇల్లు పిల్లలు, బుధుడు కారకత్వం పిల్లలు, లగ్న దశమాధిపతి 12లో ఉన్నాడు డాక్టర్. సో పీడియాట్రిషియన్ అంటాం పిల్లల డాక్టర్, గైనెకాలజిస్ట్ అంటాము ఆ ప్రసవం చూసే డాక్టర్. ఈ రెండిట్లో ఒకటి కావచ్చు. ఇప్పుడు మీరు కన్యా లగ్నం అదే తీసుకుని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింహంలో కేతు ఉన్నా అక్కడ కేతు కూడా పిల్లల గురించి చెప్తాం కదా సార్, రైట్. జంతువులు కూడా చెప్తాం కదా సార్, అప్పుడు డాక్టర్ కూడా కావచ్చు. ఎందుకంటే 3వ అధిపతి తనే ఎస్టాబ్లిష్ చేసుకుని పెట్టుకునే, అది కూడా అలా కూడా అవ్వచ్చు కదా సార్. సరిపోతుంది. బుధుడై ఉండి కూడా జంతువుల డాక్టర్ అవ్వచ్చు. ఓకే ఓకే, బుధుడై ఉండి కూడా జంతువుల డాక్టర్ అవ్వచ్చు. స్పెసిఫిక్ జంతువులు ఉంటాయి. పెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ పెంచుకుంటారు, కుక్కలు, వాటికి సంబంధించిన డాక్టర్ 6th హౌస్ పెట్స్ కదా, పెట్స్ డాక్టర్. ఓకే, వెటర్నరీ డాక్టర్ అంటారు, వెటర్నరీ డాక్టర్. అది కూడా మీకు అక్కడ నుంచి అవ్వచ్చు. మిగిలిన గ్రహాలు చూసి చెప్పవలసి ఉంటుంది. అది 6th హౌస్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5వ ఇల్లు చూడాలి, లగ్నాతు సింహం చూసి ఊరుకున్నాం, కానీ లగ్నం నుంచి 5 ఇళ్ళు లెక్క పెట్టండి, ఏమొస్తుంది? క్యాప్రికాన్ వస్తుంది, మకరం వస్తుంది. దాని పొజిషన్ ని బట్టి 6వ ఇంటిని పొజిషన్ బట్టి అతను వెటర్నరీ డాక్టర్ అవుతున్నాడా, పిల్లల డాక్టర్ అవుతున్నాడా, ఏం డాక్టర్ అవుతున్నాడా అన్నది కొద్ది గొప్ప అనలైజ్ చేసి చెప్పచ్చు. 2 మహా ఇబ్బంది ఉంటే ఈ రెండిట్లో ఒకటి అని చెప్పచ్చు. అంత యాక్యురసీ వస్తుందంటే చాలు. ఈ నేను సాధారణంగా ఏం అడుగుతానంటే ఈ 3ఇంట్లో ఏది అని. ఓకే, మొన్ననో ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కనిపించింది ఏంటి అంటే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఎలాగా కంక్లూడ్ చేస్తున్నాం మీకు ఒక ఐడియా వస్తుంది. లగ్నం కర్కాటక లగ్నం, సప్తమంలో శని ఉన్నాడు, క్యాప్రికాన్. సారీ, లగ్నం కర్కాటక లగ్నము, లగ్నంలో శని ఉన్నాడు, అష్టమంలో చంద్రుడు గురువు ఉన్నారు. ఓకే, అష్టమంలో చంద్రుడు గురువు, మళ్ళీ కుంభంలోని చంద్రుడు గురువు ఉన్నారు. శనికి చంద్రుడికి ఎక్స్చేంజ్ జరిగింది. బుధుడు 3యంలో ఉన్నాడు, కన్యలో ఉన్నాడు. గురుదశ, శని దశ, బుధ దశ నడిచేయి. ఓకే, ఇప్పుడు బుధ దశ నడుస్తోంది అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. నేను అడిగింది ఏంటి అంటే, మీరు బుధుడు కన్యలో ఉచ్చులో ఉన్నట్టే కదా, మళ్ళీ 3లో ఉన్నారు, బాగా ఎస్టాబ్లిష్ చేసుకునే. గురువు శనిలో గురువు వచ్చింది, ఏం జరుగుతుంది? శనిలో గురువు, లగ్నంలో శని, అష్టమంలో గురువు, లగ్నం కర్కాటకం, చంద్రుడు అష్టమం, గురువు అష్టమం, శనిలో గురువు. శని అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు, గురువేమో అష్టమంలో ఉన్నాడు. శనిలో గురువు, జాబ్ లే ఆఫ్, జాబ్ పోయింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, డెవాప్స్ మీద పనిచేస్తున్నారా, నెట్వర్కింగ్ మీద పనిచేస్తున్నారా, బ్యాంక్లో పనిచేస్తున్నారా? ఎందుకు ఈ మాట అడిగాను? బ్యాంక్ ఎక్కడ ఉంది? క్యాన్సర్లో ఉంది. లగ్నం అష్టమం కూడా కదా, లగ్నము క్యాన్సర్లో ఉంది, కర్కాటకంలో ఉంది. శని అక్కడ ఉన్నాడు, శని దశ నడుస్తోంది. శనిలో గురువు, ఒక 5 ఏళ్ల క్రితం నడిచింది చెప్తున్నా. శనిలో గురువు, జాబ్ పోయిందా? బ్యాంకింగ్లో ఉన్నారా, డెవాప్స్ మీద పనిచేస్తున్నారా, నెట్వర్కింగ్లో ఉన్నారా అని అడిగాను. 3ఇంట్లోనే ఉన్నాడు అతను. బ్యాంక్లో ఉండి, నెట్వర్కింగ్లో ఉండి, డెవాప్స్ మీద ఉన్నాడు. దానిలో 3 సిగ్నిఫికేషన్స్ వచ్చినాయి. ఓకే, అతను ఆశ్చర్యపడ్డం, అతని వంత డెవాప్స్ ఎలా చెప్పగలిగారు. ఓకే, అక్వేరియస్లో ఉంది డెవాప్స్. ఓకే, సో సిచ్యువేషన్ సింక్ చేసుకోవడం తెలిసి ఉండాలి. సో ఈ 3ఇంట్లో ఒకటి అవుతుంది అని చెప్పడమో, లేకపోతే ఈ 3ఇంట్లోని సిగ్నిఫికేషన్స్ చెప్పడమో, ఆ 3ఇంటిని కలపడమో చేయవలసి ఉంటుంది. జరుగుతున్న దశలో ఒకటే తీసుకున్నాను, జరిగిపోయిన దశ, జరుగుతున్న దశ. శనిలో గురువు తర్వాత ఏమొస్తుంది? బుధుడు వస్తాడు. నెట్వర్క్. సో అతను మొదలైపోతాడు, అతను ఇవ్వడం రిజల్ట్ మొదలు పెట్టేస్తాడు. సో అందుకని 3 ఉన్నాయా అని అడిగాను. 3ఇంట్లో ఏది ఉంది అని. 3 ఉన్నాయన్నాడు ఆఖరి ఉద్యోగంలో. ఉద్యోగం ఎందుకు పోయింది? అష్టమాధిపతి దశలో
అష్టమంలో ఉన్న గ్రహం యొక్క దశ వచ్చింది కాబట్టి 6వ ఇంటి వాడు కానీ obviously. శనిలో గురువు అంటే ఆబ్వియస్లీ ఇస్తాడు కదా సార్, ఎందుకంటే శని ఇంట్లో నీచి పడతారు కదా ఆయన, ఎలాగో స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇస్తారు అంటారు కదా మనకి. అలా చూడకూడదు. శుక్రుడు. దశాంశ చూస్తున్నప్పుడు ఆధిపత్యము, దశాంశ ఎప్పుడు ఆధిపత్యము స్థితి అంతే. అంతే, ఓకే. అంతేకాని ఇక్కడ అతను ఉచ్చపడతాడు, ఇక్కడ నీచపడతాడు, అవి ఏం చూడదు, result ఏమొద్దు. అవి ఏం చూడదు. అవి నేను విడిగా నేను నేర్పిస్తాను. కాకపోతే ఏంటంటే దశాంశలో అలా రాదు రిజల్ట్. ఓకే.